హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుని మరో నిమిషం పాటు వేపుకోవాలి. ఈ జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత 3-4 ఎండుమిర్చి వేసుకుని ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ పప్పులన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొట్టు వలుచుకుని శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ చల్లుకుని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరీ క్రిస్పీగా అయిపోయేట్లుగా కాకుండా ఈ ఉల్లిపాయలు మెత్తబడి కొద్దిగా రంగు మారేంత వరకు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్లు చింతపండు శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోనే చింతపండు కూడా బాగా మగ్గి సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఒక 4-5 నిమిషాలైనా వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యి ఈ విధంగా గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. అప్పుడు మనం స్టవ్ కట్టేసి కొద్దిగా ఆరనివ్వాలి ఉల్లిపాయల్ని. ఈ లోపల మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా, ఆ మసాలాలోనే ఈ ఆరిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక అర స్పూనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మరొక అర స్పూన్ కూడా ఇందులో సాల్ట్ కలుపుకోవచ్చు, లేదా చివరిలో కూడా మనం టేస్ట్ చూసుకునైనా సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో 1/2 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మరి ఎక్కువగా తినని వాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకున్నా సరిపోతుందన్నమాట. దీన్ని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బాణల్లో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూను ఆవాలు, మినపప్పు, అర స్పూను జీలకర్ర వేసుకుని ఆవాలు వేగేంత వరకు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకుని పచ్చిశనగపప్పులో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలుచుకుని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా కడిగి వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 కట్టల పాలకూరని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని ఈ పోపులో వేసేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ వేయకుండానే ఆయిల్లో ఈ ఆకుని వేపటం వల్ల ఆకులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి అందులోనే బాగా కుక్ అయిపోతుందన్నమాట ఈ పాలకూర. ఇలా కలుపుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ఆకు ఒక 4-5 నిమిషాలు మనం ఇలా కుక్ చేసుకునేసరికి మనకు సగానికంటే ఎక్కువగా మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని ఇప్పుడు పాలకూరలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మరొక 5-6 నిమిషాల పాటు మొత్తాన్ని బాగా అడుగంటిపోకుండా మంటని తగ్గించుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన తడి మొత్తం పోయి ఆయిల్ పైకి తేలి గుజ్జులాగా తయారైపోతుందన్నమాట. మనం ఎప్పుడు చేసుకునే పాలకూర ఫ్రై, పాలకూర పప్పులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఈ పాలకూర ఉల్లికారం తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.